పేద కుటుంబం నుంచి రాష్ట్రపతి కావడం ఒక విశేషమైతే అందులో మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈరోజు రాష్ట్రపతి కాబోతున్నాడని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు, మా పరివార క్షేత్రం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటుందని నేను తప్పకుండా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే బీజేపీ ఒక మామూలు స్థాయి నుంచి ఏ విధంగానైతే ఈరోజు రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని ఇద్దరిని కూడా బీజేపీ అభ్యర్థులుగా నిలుపుకొని గెలిపించుకోవడం ఇది మా గొప్ప చరిత్రగా కూడా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే వారు నాకు చిరకాల మిత్రులు, చాలా సంవత్సరాలు కలిసి పనిచేశాం. కాబట్టి ఈరోజు నేను కలిసిన తర్వాత వెంటనే ఆలింగనం చేసుకొని చాలా సంతోషంతో ఆప్యాయతగా కలిసి కూర్చోవడం జరిగింది. ఆ విధంగా ఒక పేద కుటుంబం నుంచి రాష్ట్రపతి నిలయానికి రావడం ఇది చాలా గొప్పగా నేను భావిస్తున్నాను. దీన్ని మిగతా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, వామపక్షాలు రాజకీయం చేయకుండా సంపూర్ణమైనటువంటి మద్దతునిచ్చి దేశంలో దళితుల పట్ల గౌరవాన్ని అందరం కూడా ఒకే కలిసి ఉన్నామని చెప్పేటువంటి ఒక దీన్ని అందరూ కూడా చూపాలని నేను కోరుతా ఉన్నాను. కానీ ఇప్పటికీ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ 68% పైన ఎన్డీఏ పక్షాన ఉన్నారు. ఎన్డీఏ పక్షాన కాకుండా మిగతా కొన్ని కొత్త పార్టీలు, టీఆర్ఎస్ పార్టీ, అలాగే జేడీయూలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక నితీష్ కుమార్ గారు, వారితో పాటు ముఖ్యంగా మనకు బిజు జనతాదళ్ లాంటి పార్టీలు ఈరోజు సమర్థించడం చాలా గొప్ప పరిణామం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా గుణపాఠం నేర్చుకొని ఎన్ని రోజులు కేవలం దళితుల యొక్క ఓట్ బ్యాంక్ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఇప్పుడు కనీసం ఒక మంచి దళిత అభ్యర్థి పేద కుటుంబం చూసినప్పుడు కాంగ్రెస్ మళ్ళీ పోటీ పెట్టి దీన్ని ఆ విధంగా ఒక రాజకీయం చేయడం ఇది భవ్యం కాదని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి కావడం నాకు చాలా సంతోషమైంది. దేశానికి కూడా చాలా శుభమని నేను భావిస్తాను.